ఒక టెలిఫోన్ 10% నష్టంతో 4,000 రూపాయలకు విక్రయించబడింది. 10% నష్టము. 10% నష్టము అని అంటే 100 రూపాయలకు అమ్మాల్సిన వస్తువుని నేను 10 రూపాయలు నష్టంతో అమ్మాను. కానీ ఈ వాల్యూ ప్రకారము 90 అవుతుంది. కానీ 90 దేనికి ఈక్వల్ అన్నాడు? 4,000కు ఈక్వల్ అన్నాడు. 10% నష్టంతోటి అమ్ముతే కనుక నాకు ఎంత వచ్చింది? 90 రూపాయలు. 100 రూపాయలతో అమ్మేది 10 నష్టము అని అంటే 90. 90కి ఏమి ఇచ్చాడు? ఈక్వల్ టు 4,000 ఇచ్చాడు. అదే అది లాభ శాతము 17% అవుతాయి. 17% అంటే 100 మీద 17 ఎక్కువ, 100 మీద 17 ఎక్కువ, 117కి ఎంత? రైట్. మీకు రెగ్యులర్ టీచర్లు ట్రెడిషనల్ మెథడ్ ఇటువంటి మెథడ్స్ మీరు చేసుకుంటూ వెళ్తే రైట్ మీకు ప్రాబబ్లీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గుతాయి. మీరు ఏ టీచర్ని అడిగినా చెప్పే మెథడ్ ఏంటంటే రైట్ 90కి 400 అవుతే 117కి ఎంత? చక్కగా ఆర్ఎస్ అగర్వాల్ మెథడ్ చెప్తారు. 117/90 ఇంటూ 4,000 రైట్. 900 తీసేయండి. 9×13 117, 13 ఇంటూ 400 5,200. మీరు ఏ వీడియోలో కూడా అనాలసిస్ పేరుతోటి టైం వేస్ట్ మెథడ్స్ మాత్రమే చెప్తారు. 90కి 4,000 అవుతే 117కి ఎంత? సో ఆన్సర్ 5,200. ఇక్కడ మీకు క్యాల్కులేషన్ పడుతుంది. అదే మీరు అనిల్ నాయర్ స్టూడెంట్స్ కనుక అయ్యి ఉంటే ఈ క్వశ్చన్కి నాకు తెలిసి రైట్ 5-10 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదు. క్యాల్కులేషన్లు అనేటివి రైట్ ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి సార్. నేను మీకు చాలాసార్లు లైవ్ క్లాస్లోను పెయిడ్ బ్యాచ్లోను చెప్పుకుంటూ వచ్చాను సార్. ఒక కాన్సెప్ట్ పేరు, ఆ కాన్సెప్ట్ చాలాసార్లు మీకు చెప్పాను. ఆ కాన్సెప్ట్ పేరే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆ కాన్సెప్ట్ పేరే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్లో దీని గురించి చాలాసార్లు చెప్పాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక తెలిస్తే రైట్ మీరు ఇట్లాంటి మెథడ్స్ యూజ్ చేయకుండా 5 నుంచి 10 సెకండ్లలో ఆన్సర్ రాబడతారు. సార్ ఎలా సార్? ఫస్ట్ థింగ్ నేను మీకు ప్రతిసారి ఆప్టిట్యూడ్ క్లాస్లో నేర్పించింది ఏంటి అని అంటే క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు. క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవాలి. ఆన్సర్ ఆప్షన్లు కూడా క్వశ్చన్లో ఒక పద్ధతి, ఆన్సర్ ఆప్షన్లు కూడా క్వశ్చన్లో ఒక పద్ధతి. ఆన్సర్ ఎలా వస్తుంది చూడండి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడ ఎంత ఉంది సార్? 9. ఇక్కడ ఎంత ఉంది? 7. 9 7 ఎప్పుడవుతుంది? 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 90లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. ఇక్కడ ఎంత? 7. 9 7 అయింది. 9ని దేంతోటి మల్టిప్లై చేస్తే 7 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్కి వస్తుంది. 9 3 27. 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4. దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే 4 3 12. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆన్సర్లో 2 ఎక్కడుంది? అదే ఆన్సర్. ఫినిష్. రైట్. 5-10 సెకండ్లలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లాంటి క్యాల్కులేషన్లు చేస్తే నవ్వు రాకుండా ఇంకేమీ రాదు సార్ నాకు. 90లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 9. 117లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7. 9ని దేంతోటి మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది. 9 3 27. అంటే 3 ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4. దాన్ని 3 తోటి మల్టిప్లై చేయాలి. 4 3 12. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఫినిష్.